అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి శిక్షణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ప్రతిసారి జరిగినట్టుగా ఈసారి కూడా 43 సంవత్సరం అడుగుపెట్టినట్టున్నారు. తెలుగుదేశం పార్టీ మహానాడు జరుగుతోంది. ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మే 27 అట్లా ఆ ప్రాంతాల్లో 27-28 తేదీలలో ఈ కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు. మహానాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో జరుపుతారు. ఇప్పుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా జరుపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో కడప జిల్లా కేంద్రంగా దీన్ని జరుపుతూ ఉన్నారు. కడపని ఎంచుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం అని అందరికీ తెలిసిందే, జగద్గీతం. దాని యొక్క సారాంశం ఏంటంటే కడపకు సంబంధించి దాని ప్రధానమైన ఎజెండా కడప గడ్డలో పసుపు పండుగ జరుగుతూ ఉంది. ప్రధానమైన ఎజెండా కారణాలు ఏమైనప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ పరిపాలన తర్వాత ఇప్పుడు జగన్ పరిపాలన అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎక్కడైతే వైఎస్ఆర్ కుటుంబానికి మంది మార్బలం ఉండి వైఎస్ఆర్ ఓటు బ్యాంక్ ఉన్న చోట ప్రారంభించాలని చెప్పేసి పోలిట్ బ్యూరో నిర్ణయం, ఆ పార్టీ శ్రేణుల నిర్ణయం తర్వాత కడపలో పెద్ద ఎత్తున పచ్చ పండుగ జరుగుతోంది. పసుపు పండుగ, తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇది ఎంత స్థాయిలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో పెద్ద ఎత్తున అలంకరణలతోని, తోరణాలతోని, రాజశేఖర రెడ్డి విగ్రహం, రాజశేఖర రెడ్డి సెంటర్ అంటారు కడపలో, సహజంగా అలంకరణ చేసినప్పుడు రాజశేఖర రెడ్డి విగ్రహం చుట్టూ కూడా పసుపు తోరణాలతో పసుమాయం చేసినటువంటి నేపథ్యాన్ని మనం విజువల్స్ చూసినప్పుడు మనకు అర్థమవుతా ఉంది. సో సోదరులారా, సోదరిమణులారా, ఇది సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో విభజన తెలంగాణ, విభజన ఆంధ్రప్రదేశ్ కలిపి ఇప్పుడు అక్కడ జరుగుతూ ఉంది. సో తెలంగాణకి సంబంధించి కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనకి చాలా కమిటీల్లో ఫుడ్ కమిటీ కానీ, లేకపోతే పార్కింగ్ కమిటీ కానీ, నిర్వాహక కమిటీ కానీ, అడ్మినిస్ట్రేషన్ కమిటీ కానీ, ట్రావెలింగ్ కమిటీ కానీ, వస్తువుల కమిటీలకు సంబంధించి అనేక కమిటీలలో తెలంగాణ ప్రాంతం వాళ్ళకు కూడా, తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చినట్టు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలోనే అత్యధిక ప్రాంతీయ పార్టీల సభ్యత్వం కలిగినటువంటి పార్టీగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది. సో కోటి సభ్యత్వాల వైపు దిశగా దాగినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇట్లాంటి సందర్భంలో ఆ పార్టీకి సంబంధించి, మహిళలకు సంబంధించి, యువతకు సంబంధించి, ఉద్యోగ ఉపాధి రంగాలకు సంబంధించి, విద్యా వైద్యానికి సంబంధించి, సాగునీరు, త్రాగునీరుకు సంబంధించి, సంక్షేమ పథకాలకు సంబంధించి, రుణ సదుపాయాల గురించి, విభజన చట్ట హామీలకు సంబంధించి, పార్టీ స్ట్రెంత్ గురించి, పార్టీ మీద ఉన్న కేసుల గురించి, పార్టీ మీద ఉన్న విమర్శల గురించి, పార్టీ భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన అంశాలు, వీటితో పాటు తదితర అంశాల మీద ఈ మహానాడులో తీర్మానాలు చేయడానికి ఈరోజు నుంచి ప్రారంభమవుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో సోదరులారా, సోదరిమణులారా, సో ప్రధానంగా ఇలా మనం చూసినటువంటి పరిస్థితులు మనం చూసినప్పుడు మహానాడు కడప కేంద్రంగా ఆ ప్రాంతాలని ఎన్నుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. కడప, కర్నూలు, చిత్తూరు రింగ్ రోడ్ సెంటర్లో కడప, కర్నూలు, చిత్తూరు రింగ్ రోడ్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ 125 ఎకరాలు ఖాళీ ప్రదేశం ఉంది. ఆ 125 ఎకరాలని సాఫ్ చేసి బుల్డోజర్లు, ప్రొక్లీనర్లు, జేసీబీలతోనే చేసి అది పెద్ద ఎత్తున సభా ప్రాంగణంగా చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తాము. ఈ 125 ఎకరాల్లో సుమారుగా 300 నుంచి 400 ఎకరాల్లో పార్కింగ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇందులోనే ఫుడ్, షెల్టరు, అదేవిధంగా ఇతర ఏదైతే ఉన్నదో అది కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే ఉమ్మడి కడప జిల్లాలో హోటల్స్ కానివ్వండి, లేకపోతే సత్రాలు కానివ్వండి, లేకపోతే ఫంక్షన్ హాల్స్ కానీ అన్నీ కూడా కిటకిటలాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. సుమారుగా 23,000 మంది ప్రతినిధులకు సంబంధించి డెలిగేషన్ ఇచ్చినట్టుగా మనకున్నటువంటి సమాచారం ద్వారా ఈ మహానాడుకు సంబంధించి సుమారుగా 23,000 మంది ప్రతినిధులను ఆహ్వానించినట్టు తెలుస్తుంది. ఇది కాకుండా అదనంగా మీడియా ప్రతినిధులు, నేషనల్ మీడియా కానీ, స్టేట్ మీడియా కానీ, ఇతర ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా ఉండనే ఉన్నాయి. వీటితో పాటుగా అదనంగా సెల్ ఫోన్లో ఎవరు వాట్సాప్, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరు సెల్ ఫోన్లో వాళ్ళు వీడియోలు షూట్ చేసి పంపిస్తూ ఉంటారు. అది కూడా మనం గమనంలో ఉంచుకోవాలి. సోదరులారా, సోదరిమణులారా, బ్యానర్లు, ఫ్లెక్సీలు, తోరణాలతో కడపంతా పసుమయంగా మారింది. సో చంద్రబాబు సిబిఎన్ ఇప్పటికే విమానం నుంచి అక్కడ చేరుకోవడం జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. లోకేష్ మాత్రం కుప్పం నుంచి రోడ్డు ప్రాంతంలో నుంచి అక్కడ చేరుకునే పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా మనం ఎక్స్పెక్టేషన్ చాలా కాలం అవుతుంది నేను జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండబట్టి అంటున్నాడు. జాతీయ అధ్యక్ష పదవికి ఏమైనా అవకాశాలు అయితే ఇప్పుడు మనకి కనపడతా ఉన్నాయి. సో కొంతమంది టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, పెద్దలు చెప్పేటువంటి మాటలు కూడా లోకేష్కి సంబంధించి భవిష్యత్ బాధ్యతలు అప్పచెప్పే పరిస్థితి కూడా కనపడతా ఉంది. సిబిఎన్ ఇప్పటికే 70 years క్రాస్ చేశాడు. సరే తిరగలిగి ఉన్నాడు, ఆయన యోగా చేస్తాడు,
సో ఫుడ్ డైట్ చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తాడు. ఇంకా 10-20 ఏళ్ళు పెద్ద ప్రాబ్లం లేదు ఇప్పటికిప్పుడు. కానీ అయినా కూడా కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకునే ఆలోచన అయితే తెలుగుదేశం పార్టీ నుండి కనపడుతుంది. నారా లోకేష్ చాలా కాలంగా ప్రజల్లో ఉండి పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా 10-15 ఏళ్ళ బట్టి దగ్గరగా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితిలో మనం చూస్తున్నాం లోకేష్ అన్ని. 27వ తారీఖు అంటే 27/5/2025 మంగళవారం రోజు నాడు ఈ మహాసభ అంటే ఏమంటారు మహానాడు ప్రారంభమవుతుంది. ఈ మహానాడుకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ప్రధానంగా 8:30 గంటలకు ప్రతినిధుల నమోదు లేకపోతే ఎన్రోల్మెంట్ ప్రక్రియ అయితే ఈ ఏమంటారు 27వ తారీఖు నాడు ఎవరు వచ్చారు డెలిగేషన్ నమోదు ఎంతమంది ఏంది ఏ ప్రాంతం నుంచి వచ్చారు ఏ మండలం ఏ జిల్లా ఏ శాఖ వాళ్ళ కార్డు నెంబర్ కూడా డిజిటల్ ఉన్నది కాబట్టి అందులో ఉంటుంది. సహజంగానే టెక్నాలజీని నాకు తెలిసేంతవరకు నోట్స్లలో రాసేది నాకు తెలిసి వాళ్ళు ఇప్పుడు ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా కంప్యూటర్తోనో ట్యాబ్లెట్తోనో ఎన్రోల్ చేస్తారు. నాకున్న అంచనా అయితే ఖచ్చితంగా జరుగుతుంది. సో ఆ పరిస్థితులు ఉన్నాయనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. 8:30కి నమోదు కార్యక్రమం అయిన తర్వాత 10 గంటలకి ఎగ్జిబిషన్ ప్రారంభిస్తారు. 10 గంటలకి ఎగ్జిబిషన్ ప్రారంభించిన తర్వాత 10:30 తర్వాత 10:30కు ఎగ్జిబిషన్ ప్రారంభిస్తారు. 10:30 తర్వాత 10:30 నుంచి 10:45 మధ్య రక్తదాన శిబిరం తెలుగుదేశానికి పెట్టని కోట అది పెద్ద ఎత్తున నాకు తెలిసి భారతదేశ రాజకీయ పార్టీలలో రక్తదాన శిబిరాలు పెద్ద ఎత్తున కంటిన్యూస్గా పెట్టేది ఒక తెలుగుదేశం పార్టీ అనేది చెప్పక తప్పదు. నేను ఎరిగినంతవరకు భారతదేశం రాజకీయ పార్టీలు జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ ఇంకా ఆర్గనైజేషన్స్ కానీ సో తెలుగుదేశానికి అదైతే ఉన్నది. దాని తర్వాత 10:45 నుంచి 11 గంటలకు పార్టీ అధ్యక్షులు పోలిబిడ్డు సభ్యులు ముఖ్య నాయకులు వేదిక మీదకి ఆహ్వానిస్తారు. సో దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో సభాధ్యక్షులు వాళ్ళ వేదిక మీదకి ఆహ్వానిస్తారు. దాని తర్వాత సహజంగానే జ్యోతి ప్రజ్వలనం పార్టీ జెండా ఆవిష్కరించడం అనేది కామన్గా అన్ని పార్టీలకు ఉండేది. దాని తర్వాత పార్టీ జెండాను ఆవిష్కరించడం కామన్గా ఉండటంతో పాటుగా దాని తర్వాత జ్యోతి ప్రజ్వలన దాని తర్వాత జెండా ఆవిష్కరణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఎన్టీఆర్కి సంబంధించి పూలమాలలో వేసి దాని తర్వాత అంటే అంజలి ఘటించిన తర్వాత ఎన్టీఆర్కి నివాళులు అర్పించిన తర్వాత దాని తర్వాత తెలుగు తల్లి గీతాలాపన జరుగుతాయి. అది మా తెలుగు తల్లికి లేకపోతే ఆ పార్టీ షెడ్యూల్ ప్రకారం పార్టీ నివేదిక అనుకూలంగా జరుగుతాయి. దాని తర్వాత 11:30 నుంచి 11:30 దాకా జాతీయ ప్రధాన కార్యదర్శి నివేదిక అంటే ఈ గత మహానాడు నుంచి ఈ మహానాడు వరకు జనరల్గా పార్టీలకు సంబంధించి రాజకీయ పార్టీలకైతేనేమో రాష్ట్ర మహాసభలు ఉంటాయి కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించి. సో తెలుగుదేశానికి సంబంధించి ఇదే జాతీయ మహాసభగా మనం భావించవచ్చు. అంటే ఆ పార్టీకి సంబంధించి రాష్ట్రాలు ఇతర శాఖలు కూడా వాళ్ళు ఇక్కడికి వస్తారు కాబట్టి. సో దాని తర్వాత ఇంకా చెప్పుకుంటూ వెళ్లాల్సి వచ్చినప్పుడు 11:30 నుంచి 11:45 వరకు రాష్ట్ర అధ్యక్షుడి ప్రసంగం ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడి ప్రసంగం ఉంటుంది. దాని తర్వాత సంస్థాగత నిర్మాణం విధి విధానాలు సిద్ధాంతాలు భవిష్యత్ కార్యాచరణ కేడర్కు నిర్దేశం చేయడం ఇవి అంటే రెండో రోజు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో వాళ్ళు చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చర్చిస్తారు. సో ఇది మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కన్వీనర్గా ఉన్న మహానాడు తీర్మానాల కమిటీ ఇప్పటికే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. 14 తీర్మానాలు ఇప్పటికే అయి ఉన్నాయి. ఆ తీర్మానాలకు సంబంధించి చివరి రోజు 5 లక్షల మందితో అన్ని తీర్మానాల కమిటీ జనరల్గా పార్టీ ముఖ్యులు కూర్చొని చర్చిస్తారు. పార్టీకి సంబంధించిన అంశాలే కాబట్టి అదంతా ఏకగ్రీవం అవుతుంది. సో దాని మీద భిన్నాభిప్రాయాలు ఏముండవు. దాని తర్వాత వేదిక మీద 450 మంది కూర్చునేలాగా పెద్ద ఎత్తున మహానాడు కాబట్టి మహాడయాస్ కట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో దాని తర్వాత అలంకరించే సమీపంలో 300 ఎకరాల్లో పార్కింగ్ కూడా పెట్టారు. వచ్చినటువంటి 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్కి సంబంధించి ఈ పరిస్థితి అనేది గతం కంటే భిన్నంగా కడపలో నిర్వహించడం మనకి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జిల్లా సీఎంలో ఆయనకి పట్టుంది కాబట్టి అక్కడ దీనికోసం ప్రయత్నం చేస్తున్నారు. సీఎంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 45 అసెంబ్లీ స్థానాలు కూటమి గెలుచుకోవటం, ఉమ్మడి కడప జిల్లాలో 7 స్థానాలు టీడీపీ విజయం సాధించడం. సో ఇది దీనికి ప్రధాన కారణంగా కనపడుతుంది. మహానాడు జరపాలని కూడా కడపలో చేయడానికి అదే ప్రధాన కారణంగా కనపడుతుంది. సో గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గతం వరకు కూడా కడప కూడా వైఎస్ ఫ్యామిలీకి అనుబంధంగా ఉండేది. సో తర్వాత మార్పులు చేర్పులు గతానికి భిన్నంగా జరిగిన క్రమంలో వాళ్ళు తెలుగుదేశం కడపలో స్ట్రెంత్ అనేటువంటి క్రమంలో కారణాలకు సంబంధించి గెలిపోవడానికి సంబంధించి గతంలో చెప్పాము. ఇది అప్రస్తుతం తెలుగుదేశం గెలవడానికి జగన్ పార్టీ ఓడిపోవడానికి వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి కారణాలు మన గతంలో కారణాలు చెప్పాము. కొత్తగా ఇప్పుడు సందర్భమే ఆ సందర్భాన్ని గురించి నేను అంటలేదు. సో ఇప్పుడున్నటువంటి ఇంకా 4 ఏళ్ళు టైం ఉన్నది కాబట్టి దీంతో పాటు వాళ్ళు తెలుగుదేశానికి సెంటర్లో కూడా ఎన్డీఏ కూటమి ప్రకటిస్తున్నారు. అంటే కేంద్రంలో రాష్ట్రంలో వాళ్ళకి పనులు సులువుగానే జరుగుతాయని మనం చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా ఇప్పటికే మనం చెప్పినట్టుగా విద్యా సంస్థలు ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్ అన్నీ ఏమంటారు హోటల్స్ లాడ్జ్లు అన్నీ కిటకిటలు ఆడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. విజయవాడ నుంచి కడప విమానాశ్రయం కూడా పెద్ద ఎత్తున 15 ప్రత్యేక విమానాలు తిరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సో లోకేష్కి సంబంధించి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ లోకేష్ కీలక బాధ్యత ఇచ్చినట్టుగా ఇక్కడ మనకి అర్థమవుతా ఉంది. ఆ పరిస్థితి మనకు కనపడతా ఉంది.
సో ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించి అనేక పాటలు, గీతలాపనలు, బ్రోచర్లు, కరపత్రాలు ఈ పెద్ద ఎత్తున మహానాడు నుంచి మనం విన్నాం కన్నా ఆ విధంగా ముందుకు పోతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సోదరులారా, సోదరిమణులారా, రోహిణి కార్తె ప్రారంభమైంది. జనరల్గా మే 27వ తేదీ అంటే రోహిణి కార్తె 25 నుంచి ప్రారంభమైంది. జూన్ 8 దాకా ఉంటుంది రోహిణి కార్తె. అయితే ఈ సంవత్సరం రోహిణి కార్తె లేదనుకోవాలి. సో చల్లని చిరుజల్లు కురుస్తూ ఉన్నాయి. సో మహానాడుకు సంబంధించి అప్పుడప్పుడు ఎట్లాంటి పరిస్థితులు వస్తూనే ఉన్నాయి. తుఫాన్లు, ఋతుపవనాలు వచ్చి సో చిరుజల్లు అయితే కురుస్తూ ఉన్నాయి. చూడాలి మరి ఏర్పాట్లకు సంబంధించి. సో బహిరంగ సభకి 5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తూ ఉన్నారు. 140 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేసినట్టుగా మనకు కూడా కనపడతా ఉంది. వాహనాల పార్కింగ్ కోసం ఇప్పటికే నేను చెప్పినట్టుగా 400 ఎకరాల్లో వాహనాల పార్కింగ్ సంబంధించి ఏర్పాటు జరిగింది. ఇప్పటికే 450 మంది డయాస్ మీద 450 మంది కూర్చునే విధంగా ఆ ఏర్పాట్లు అయితే జరిగినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సో దాంతో పాటుగా ఇంకా ప్రధానమైనటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు, దివ్యాంగులకి కృత్రిమ అవయవాల పంపిణీ, అదేవిధంగా ఇంకా మెడికల్ క్యాంపు, ఐసీయూ యూనిట్లు, అవసరమైన సేవలన్నీ కూడా అంటే 23,000 మంది అక్కడ ఉన్నారంటే ఏదైనా హెల్త్ కాన్షియస్ సమస్యలు వస్తే ఏమైనా ఇబ్బంది ఉంటుంది కాబట్టి మెడికల్ క్యాంప్ కంటిన్యూస్గా నిరంతరం క్యాంప్ అయిపోయింది జరుగుతూ ఉంటుంది. దాంతో పాటుగా అవసరమైన వైద్య పరీక్షలు చేస్తారు, మందులు ఇస్తారు, వృద్ధులకు కిరిగి పరికరాలు, కళ్ళజోళ్ళు, దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందజేస్తున్నట్టుగా పార్టీ ఆవిర్భావ సందర్భంగా అందజేస్తూ ఉన్నారు. అది నిరంతరంగా తెలుగుదేశం పార్టీ చేసుకుంటూనే వస్తుంది. రాజకీయాలు అది కనపట్టలేదు. మిగతా పార్టీలు కూడా వాటిని చేసుకోవాలి. ఫోటో ఎగ్జిబిషన్ ఇవన్నీ ఉంటాయి. సో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ, లోక్సభ సభ్యులు వీళ్ళందరూ ఉన్నారు. సో కూటమికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏదైతే ఉన్నాయో వాటిని చేసుకుంటూ ముందుకు పోవాల్సిన పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. సో ప్రధానంగా వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తూ ఎన్నికలు జరగబోతున్నాయి. సో అనేక సర్వేలు చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే జగన్కి ఇప్పుడు 11 సీట్లు ఉన్నాయి కాబట్టి 49 సీట్లలో కూటమి ఓడిపోతుందనేది కొన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. అంటే 175 సీట్లలో 49 11 అంటే 50 అనుకోండి, 49 11 అంటే 60 సీట్లు, 175లో 60 అంటే ఇంకా 100 క్రాస్ కావాలి కదా. సో అందుకోసం 85 క్రాస్ కావాలి. 60కి వచ్చారు, ఇంకా 4 ఏళ్ళ టైం ఉంది. ఇవాళ ఈ 1 ఇయర్ పాలనా కాలంలో కొన్ని సర్వేలు 49 సీట్ల వ్యతిరేకత ఉన్నది. ఈవెన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీట్తో సహా గండంలోనే ఉన్నది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోతాడు. ఇంకా 49 చోట్ల ఓడిపోయే పరిస్థితి కనపడతా ఉంది. కడప స్ట్రెంథెన్ అవుతూ ఉంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించి వచ్చినప్పుడు అట్లా చూసుకున్నప్పుడు 40% ఓట్ బ్యాంక్తోని బలమైనటువంటి పార్టీగా ఉన్నదని చెప్తా ఉన్నారు. సో ఇంకొక చర్చ కూడా జరుగుతుంది. మహానాడు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేస్తారని చెప్పేసి వినపడింది. దానికి తాత్కాలికంగా బ్రేక్ పడ్డట్టుగా మనకి వినపడతా ఉన్నది. సో మహానాడు నుంచి పార్టీ దిశ నిర్దేశం చేస్తారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి. అయితే బొమ్మ బొరుసు మనం చర్చించుకోవాల్సి వచ్చినప్పుడు మహానాడు ఆ పార్టీకి సంబంధించి వాళ్ళ కూటమి ఏదైతే ఉందో దేశంలో కూటమితో పాటు రాష్ట్రంలో కూడా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమిగా ఉన్నది. లార్జెస్ట్ పార్టీ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఎక్కువ సీట్లు గెలిచింది, ఎక్కువ ఉన్నది కాబట్టి. సో కూటమికి సంబంధించినటువంటి 6 వారంటీలు, గ్యారంటీలు ఇంకా అవన్నీ ఉన్నాయి. సో ఆ విధంగా క్యాడర్ని కాపాడుకోవడంలో లెఫ్ట్ పార్టీలకి ధీటుగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని మనం చెప్పవచ్చు. సో 2 ఎడ్ల మధ్య పోటీలాగా అయితే కనపడతా ఉంది. సో ఈ క్రమంలో బీజేపీ కూటమికి సంబంధించి పై పెద్దలు జగన్ని అరెస్ట్ చేయొద్దు, మహానాడు తర్వాత అరెస్ట్ చేస్తారని అన్నారు. మహానాడు తర్వాత కూడా అరెస్ట్ చేసే పరిస్థితి మనకు కనపడట్లేదు. ఎందుకంటే బీజేపీ పెద్దలు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళు ఇచ్చినటువంటి దాని ప్రకారం ఇప్పటికే అటు జనరల్గా 400 ఏక్ బార్ 2 బార్ 3 బార్ లాగా 400 సీట్లు మేము గెలుస్తామని చెప్పేసి 543 పార్లమెంట్ లోక్సభ స్థానాల్లో 400 గెలుస్తామని చెప్పి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హడావుడి చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. సరే ఏదన్నా మెజారిటీ పెద్ద ఒక 40-50 సీట్లు, 40 నుంచి 60 సీట్లే గ్యాప్ ఉంది ఇండియా కూటమికి, ఎన్డీఏ కూటమికి. అంటే దేశవ్యాప్తంగా పరిపాలన చూసుకుంటే ఎన్డీఏ కూటమిలు ఉన్నాయి. మిగతా పార్టీలన్నీ అటో ఇటో ఉన్నాయి. కొన్ని న్యూట్రల్గా ఉంటే ఉండవచ్చు. కొన్ని అంశాల వరకు కొన్ని అంశాలకు మద్దతు ఇస్తున్నాయి, కొన్నిటికి వ్యతిరేకంగా ఉంటాయి వాళ్ళ రాష్ట్రాల పరిస్థితులను బట్టి, ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు అక్కడ ఉన్న కండిషన్స్ని బట్టి. సో ఈ క్రమంలో ఎన్డీఏ కూటమికి సంబంధించి అక్కడ బీహార్ నితీష్ కుమార్ కానివ్వండి, తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి వచ్చినప్పుడు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో చంద్రబాబు నాయుడు 2 కాళ్ళే నడిపిస్తున్నట్టుగా వినపడతా ఉంది. సో బీజేపీ అంటే పడని, అసలు వాము ముంగేసంత పగ ఉన్నటువంటి వామపక్షాలు కానివ్వండి, వామపక్షాలు అదేవిధంగా బీజేపీకి అంత పగ ఉంటుంది, అగర్భ శత్రువులాగా ఉంటుంది. వీళ్ళ సిద్ధాంతాలకు వాళ్ళ సిద్ధాంతాలకి. ఈ క్రమంలో సహజంగానే బీహార్కి సంబంధించి ఏం చేస్తారో ఇంకా తెలియదులే. కానీ ఇప్పటికిప్పుడైతే చంద్రబాబు మీద, ముఖ్యంగా పార్టీ మీద అయితే కక్ష కట్టినట్టుగా వామపక్ష శ్రేణులు మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే నేషనల్ పార్టీ కూడా సీరియస్గా ఉంది బీజేపీ రాజ్యాధికారంలో ఉండటం.
సో దానికి సంబంధించి వాళ్ళు ప్రధానమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే సుబ్రహ్మణ్య స్వామి అతను జయలలితను కూడా జైలుకి పంపించాడు అనేది మనం మ్యాగజైన్స్లో, జర్నల్స్లో, టీవీలలో అనేక మీడియా ద్వారా, సంస్థల ద్వారా మనకి చూస్తాం, విజువల్స్ చూసిన. అంటే సుబ్రహ్మణ్య స్వామి తమిళనాడులో జయలలితని, ఒక టాప్ ముఖ్యమంత్రిని జైలుకి పంపించాడు ఆ కేసు వేసి, అవినీతి కుంభకోణం కేసుకు సంబంధించి. సో అట్లనే తెలుగుదేశం పార్టీ మీద, అధినాయకుడి మీద అనేక కేసులు సుబ్రహ్మణ్య స్వామి ఇప్పటికే, ఆయన గతంలో బీజేపీలో ఉన్నా కూడా, ఇతర పార్టీలో ఉన్నా, బీజేపీ జనతా పార్టీలో ఉన్నా, తర్వాత బీజేపీలో పోయినా బయటకు వచ్చి ఇప్పుడు న్యూట్రల్గా ఉన్నా కూడా ఆయన కేసు వేయటం అనేది ఒక హ్యాబీ అనండి, సరే పబ్లిక్ ఇంట్రెస్ట్ అనండి, ఆయన వ్యూస్ ఆయనని. సో ఈ క్రమంలో చంద్రబాబు మీద కూడా, సిబిఎన్ మీద కూడా కేసు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. జగన్ అరెస్ట్ చేస్తే 40% ఉంటున్నాడు. జగన్ అరెస్ట్ చేస్తే టైమింగ్ అనేది ఒకటి ఉంటుంది కదా దేనికైనా, ఆ టైంలో ఆ కాక మీద జగన్ని ఆసరా చేసుకొని చంద్రబాబు మీద కేసులు వేద్దామనేది సిద్ధంగా ఉన్నది. అందుకోసమే జగన్ అరెస్ట్ చేసే పరిస్థితి ఒకటి అయితే కనపట్లేదు మనకున్నటువంటి సమాచారం ప్రకారం. దాంతో పాటుగా వామపక్షాలు చాలా కోపంగా ఉన్నాయి చంద్రబాబు మీద. మరి వాళ్ళు గతంలో పూర్వాశ్రమంలో వామపక్షాలు తెలుగుదేశం మిత్రపక్షం కాబట్టి వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారా, లేదా జాతీయ రాజకీయాల్లో బీజేపీని టార్గెట్ చేసే కోణంలో మళ్ళీ వాళ్ళు కూడా చాలా ఫైల్స్ కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సుమారుగా ఇవన్నీ వినపడతా ఉంటే అవి 20 నుంచి 60 కేసుల దాకా సిబిఎన్ మీద, తెలుగుదేశం పార్టీ మీద కేసులు వేయడానికి సిద్ధంగా ఉన్నారని వినపడుతుంది. ఈ క్రమంలోనే వాళ్ళ ఊపిని ఆపటం కోసం, వాళ్ళ జోరుని ఆపటం కోసం ఇటు వామపక్షాలు కానీ, అటు సుబ్రహ్మణ్య స్వామి కానీ, లేకపోతే ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆపటం కోసం జగన్ అరెస్ట్ చేస్తే ఆసరా చేసుకొని చంద్రబాబు మీద చెలగాటం, లేకపోతే యుద్ధం చేయడానికి టైమింగ్ అదే అనేది అతను ఆసరా చేసుకొని చంద్రబాబుని వీక్ చేస్తే అక్కడ ఎన్డీఏ కూడా వీక్ అవుతుందనేటువంటి కోణంలో ఈ నాన్ ఎన్డీఏ కూటమి శ్రేణులు నాయకత్వం ఆలోచిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకోసం రాజ్యం వీరభోజ్యం అంటారు కదా, సో రాజ్యం కోసం అనేక మంది రాచరిక పరిపాలన మనం చూసాం. తన్నులను జైల్లో పెట్టినోళ్ళు, తన్నులను చంపినోళ్ళు, అన్నల్ని, తమ్ముళ్ళని, సోదరుల్ని, కుటుంబాలని కత్తితోని రక్త ఏర్లు పారిచ్చి రాజ్యాభిషక్తులైనటువంటి వాళ్ళని మనం చూస్తాం. సో రాచరికాలు పోయిన తర్వాత ప్రజాస్వామ్యం వచ్చింది. ప్రజాస్వామ్యంలో కూడా చరిత్రలు రాసుకోవాల్సి వచ్చినప్పుడు సో అనేక ఈ పార్టీ మీద ఆ పార్టీ, ఆ పార్టీ మీద ఈ పార్టీ, ఈ నాయకుడి మీద ఆ పార్టీ నాయకులు, ఆ నాయకుడి మీద ఈ పార్టీ నాయకులు సహజంగానే ఉంటుంది టార్గెట్. సో సిబిఎన్ అంటే భారతదేశంలో గర్వించదగ్గటువంటి నాయకులలో చంద్రబాబు కూడా అందులో కాదనలేదు. రాజకీయంగా ఆయన మీద నాకు అనుకూలమా వ్యతిరేకమా లేకపోయినా తటస్థంగా సమదూరంలో ఉండి మాట్లాడుతున్నాను. దానికి సంబంధించి చంద్రబాబు మాట్లాడుతున్నాడంటే విజనరీ లీడరే, భారతదేశం గర్వించదగ్గ నాయకులు ఆయన ఒకడు. కొన్ని విషయాల్లో డిఫరెన్సెస్ ఉండొచ్చు నాకు కూడా వ్యక్తిగతంగా, లేకపోతే సైద్ధాంతికంగా. సో అది ఒక భాగం. నాకు పర్సనల్గా సిబిఎన్ అంటే రెస్పెక్ట్ ఉంటే ఉండొచ్చు, ఐడియాలజికల్గా కొన్ని డిఫరెన్సెస్ ఉండొచ్చు, కొన్ని దేశ ప్రజల కోసం కొన్ని అంగీకరించే ఉండొచ్చు, కొన్ని సైద్ధాంతికంగా విభేదించి ఉండొచ్చు. అది నేను వ్యక్తిగతంగా అనేది ప్రధానం కాదు. కానీ చంద్రబాబు ఏదైతే ఉన్నాడో, చంద్రబాబుకు సంబంధించి వచ్చినప్పుడు ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్ నిలబెట్టడంలో కీలకంగా ఉన్నాడు కాబట్టి చంద్రబాబుని వీక్ చేస్తే ఆ పార్టీ వీక్ అవుతే సహజంగానే దక్షిణ భారతదేశంలో కానీ, లేకపోతే టోటల్ గ్రాస్ లెవెల్లో కానీ ఎన్డీఏ ఓడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. చంద్రబాబు అంటే మామూలుడేం కాదు. ఇటు ఆంధ్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్ దగ్గర నుంచి, జమ్మూ కాశ్మీర్ దగ్గర నుంచి, పశ్చిమ బెంగాల్ దగ్గర నుంచి అనేక, అంటే దాదాపుగా ప్రధానమంత్రితో పాటు రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు. అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆయా జాతీయ పార్టీల అధ్యక్షులతో సంబంధాలు నుంచి రింగ్ మాస్టర్ అంటారు, చక్రం దిప్పగలడు. ఎన్డీఏ కూటమికి సంబంధించి కూడా కన్వీనర్గా చేసినటువంటి నేషనల్ ఫ్రంట్కి రింగ్ మాస్టర్గా నేషనల్ లెవెల్లో రాజకీయాలు చక్రం దెబ్బగలిగినటువంటి నాయకుడు కాబట్టి సహజంగానే చంద్రబాబు టార్గెట్గా అటు జాతీయ పార్టీలకు కానీ, ఇటు ప్రాంతీయ పార్టీలకు కానీ, చంద్రబాబు వ్యతిరేకులకు కానీ సహజంగానే టార్గెట్ అవుతాడు సిబిఎన్. సో ఇవన్నీ ఉంటాయి. చంద్రబాబుని ఇక్కడ లోకల్లో వీక్ చేసేస్తే మళ్ళీ నేషనల్ లెవెల్ తిరగడానికి ఆస్కారం ఉండదు. వెళ్ళినా కూడా అంత ప్రయారిటీ ఉండదు ఎమ్మెల్యేలు, ఎంపీ లేనప్పుడు. అందుకోసం సహజంగానే రాజ్యాధికారానికి సంబంధించి, పార్టీకి సంబంధించి బ్యాక్ చేయడం కోసం సహజంగా నాన్ ఎన్డీఏ పక్షాలు కానీ, లేకపోతే నాన్ తెలుగుదేశం పక్షాలు కానీ కృషి చేస్తాయని మనం చెప్పొచ్చు. దీనికి తోడు సహజంగానే పవన్ కళ్యాణ్ అంటే చాలా స్పీడ్గా అప్పటికప్పుడు అయిపోవాలని దూరంలో ఉంటుంది అనేది బయట మనకి సమాజం అనుకునే మాట. సరే ఏదున్నా కూడా సమయమానం పాటిస్తున్నటువంటి సందర్భాన్ని పవన్ కళ్యాణ్ మనం చూస్తూ ఉన్నాం. కానీ పార్టీ శ్రేణులు, తెలుగుదేశం అదేవిధంగా జనసేన పార్టీల మధ్య డిఫరెన్స్ వస్తున్నాయి, వాళ్ళు కొట్టుకుంటున్నారు ఉన్నాయి. సో తెలుగుదేశంలో కూడా ఎమ్మెల్యే మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. మైనింగ్ వ్యవహారాల మీద, ఆర్థిక లావాదేవీల దగ్గర, వ్యాపారాల దగ్గర తరచూ గొడవలు జరుగుతున్న పరిస్థితి మనం చూస్తాం. ఇటు మీద ఇవన్నీ జరిగిన తర్వాత కొంతమంది సీనియర్లు పక్కన ఎన్టీఆర్ ఉన్న దగ్గర నుంచి కూడా ఉన్నటువంటి లీడర్లు ఉన్నారు. వయసులు ఇచ్చే వాళ్ళకి పదవులు కావాలని ఆశ ఉంది. కానీ వాళ్ళ కుటుంబాల నుంచి కొంతమందిని రిప్రజెంట్ చేస్తున్నారు, వాళ్ళు సూచించిన వాళ్ళు చేస్తున్నారు. కానీ వాళ్ళు మరి కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళు అక్కడే ఉంటారా, లేకపోతే బయటకు వచ్చి ఇతర రాజకీయ రంగాలు మహానాడు తర్వాత అది తేటతెల్లం కాబోతుంది. మహానాడు అవటం ఒక భాగం, దేశానికి సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి చాలా నిర్ణయాలు ఉండొచ్చు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించి, ప్రజలకు సంబంధించి, ఇప్పటికైనా చెప్పినట్టు అనేక విభాగాలకు సంబంధించి
ఒక ప్రభుత్వానికి నడపడానికి సంబంధించి ఎన్ని అంశాలు ఉంటాయో అన్ని అంశాలు, 1, 2 అని కాదు, విద్యా, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, రెవెన్యూ, రిజిస్టర్, అన్ని రకాల పెన్షన్ల దగ్గర నుంచి ఆర్థిక రంగానికి సంబంధించి అన్ని విభాగాలకు సంబంధించి ఇవన్నీ ఉంటాయి. సో మహానాడు తర్వాత తెలుగుదేశం అనేక తీర్మానాలు చేసి కంప్లీట్ చేసుకున్నా, అక్కడి నుంచే అసలు కథ స్టార్ట్ అవుతుంది అనేది మనకి అర్థమవుతుంది. వచ్చినటువంటి మహానాడు నుంచి వచ్చినటువంటి ప్రాధాన్యత లేనటువంటి నాయకులు ఏం చేయబోతున్నారు, ముఖ్యంగా దాని ప్రతిపక్ష పార్టీలు ఏం చేయబోతున్నాయి, నేషనల్ లెవెల్లో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబుని వామపక్షాలు కానీ లేకపోతే ఇతర భాగస్వామ్య అంటే టీడీపీ అండ్ ఎన్డీఏ కూటమి నచ్చినటువంటి ఇండియా కూటమి పార్టీలు ఏం చేయబోతున్నాయి అనేది ప్రధానమైన ఎజెండాగా ఉంది. సో ఏది ఏమైనప్పటికీ నిండు వేసవిలో చలని చిరుజల్లతో మహానాడు విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సవాళ్ళని తెలుగుదేశం పార్టీకి సవాళ్ళు ఏం కొత్త కాదు, అనేక ఆగస్టు సంక్షోభాలు వచ్చి అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్టు పరిస్థితిని చూస్తాం. హార్డ్ కోర్ టీం చంద్రబాబుకి పెద్ద ఎత్తున టీం ఉన్నదనేది మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఆ టీం ఏదైతే ఉందో చంద్రబాబు ఎన్టీఆర్ నుంచి బయటకు వచ్చిన క్రమంలో 57 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఇప్పటికీ ఆ టీం నడుస్తుంటుంది. వాళ్ళు ట్రబుల్ షూటర్స్, వాళ్ళేం వెపన్స్ కాదు, వాళ్ళంతా ట్రబుల్ షూటర్స్. నిరంతరం చంద్రబాబు ఎప్పుడు సెల్ ఫోన్ మనం మాట్లాడితే మనం చూడం, ఎక్కడ ఫోటోలో కూడా మనం మాట్లాడి ఉండొచ్చు కానీ ఎక్కడ ఫోన్లో మనం మాట్లాడుతూ చూడం. సో ట్రబుల్ షూటర్స్ అప్పుడే 57 మంది ఉన్నారంటే ఇప్పుడు ఎక్కువ మంది ఉంటారు. ఎక్కడ చంద్రబాబు ఫోన్ మాట్లాడటం మనకి అనిపించదు, కానీ సమస్యలన్నీ వాళ్ళు పరిష్కారం చేసుకుంటూ వస్తారు. చంద్రబాబు అంటే మాస్ లీడర్, బహుజన నాయకుడు, బహుముఖ నాయకుడు, బహుజన కాదు బహుముఖ నాయకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆ విధంగా చంద్రబాబు టీంలో పైకి అనిపించింది కానీ చంద్రబాబు టీం అంతా కూడా బహుముఖమైనటువంటి ప్రజ్ఞావంతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తామని, ఆ విధంగా ఈ మహానాడు వచ్చే ఛాలెంజెస్ని కూడా అధిగమిస్తుందని భావిద్దాం. సో మరిన్ని అప్డేట్స్కి మళ్ళీ చేద్దాం. అనేక రకాల వంటలతోని పదుల సంఖ్యలో వంటకాలు, స్వీటు, హాటు, అదేవిధంగా అనేక రకాల తెలుగువారి రుచులు, భారతదేశంలో రుచులు, ఇతర దేశాలకు సంబంధించినటువంటి రుచులతోని వంటలు సంబంధించి ప్రత్యేక మెనూ తయారు చేసినటువంటి సందర్భాన్ని మన తెలుగునాడులో మహానాడు తెలుగుదేశం పార్టీ జాతీయ మహానాడులో మనం చూడబోతా ఉన్నాం. మరిన్ని వంటలు, మరిన్ని మళ్ళీ అప్డేట్స్ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్దలారా, మిత్రులారా, అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనండి. ఇది జర్నలిజం కోణంలోనే చూడమని చెప్పేసి మనం చేసుకుంటున్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనండి.